వీధి సైడ్ దొరికే పుల్లట్లు మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్మూత్గా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రైస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం మెంతులు అనేవి యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 5-6 అవర్స్ దాకా మనం నానబెట్టుకోవాలి. ఈ పప్పు అంతా బాగా నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకునే ముందు అందులోనే ఒక కప్పుడు అటుకులను అయితే యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దానిలో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 2-3 అవర్స్ అలా మూత పెట్టేసి వదిలేయండి. అప్పుడు ఆ రుబ్బు అనేది ఎంత స్మూత్గా వస్తుంది, పొంగులాగా వస్తుంది. మనకు పెరుగు కూడా అవసరం లేదు. ఇలా మనం ముందుగానే సాల్ట్ వేసి వదిలేయడం వల్ల రుబ్బు అనేది బాగా పొంగుతుంది. అట్లయితే వేసేసుకుందాం. ఈ అట్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత స్మూత్గా వచ్చింది చూడండి. ఆయిల్ కూడా అవసరం లేదు. కలర్ కూడా బాగా కనిపిస్తుంది. ఫైనల్గా అయితే మన పుల్లట్లు రెడీ అయిపోయి దీన్ని పల్లీ చట్నీతో ఇంకా కందిపొడితో సర్వ్ చేసుకుంటే సూపర్.